దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రేపటి నుంచి మొదలు కానుంది. మొత్తం 7 విడతల్లో ఎన్నికలు జరుగుతుండగా రేపు మొదటి విడత పోలింగ్ నిర్వహించనున్నారు. దేశంలోని 20 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 91 నియోజకవర్గాల్లో పోలింగ్ పెడుతున్నారు. రేపు మొదటి విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 20 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 91 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 25, అరుణాచల్ ప్రదేశ్లో 2, అస్సాంలో 5, బీహార్ 4, ఛత్తీస్గఢ్ 1, జమ్మూ కాశ్మీర్ 2, మహారాష్ట్ర 7, మణిపూర్ 1, మేఘాలయ 2, మిజోరం 1, నాగాలాండ్ 1, ఒడిశా 4, సిక్కిం 1, తెలంగాణ 17, త్రిపుర 1, ఉత్తరప్రదేశ్ 8, ఉత్తరాఖండ్ 5, బెంగాల్ 2, అండమాన్ నికోబార్ దీవులు 1, లక్షద్వీప్లో 1 నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, తెలంగాణ, ఉత్తరాఖండ్, అండమాన్ నికోబార్, లక్షద్వీప్లలో ఈ మొదటి విడతలోనే ఎన్నికలు పూర్తి కానున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా రేపే జరగనుంది. అక్కడ 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొదటి విడత ఎన్నికలకు మార్చి 25నే నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మొత్తం 1279 మంది అభ్యర్థులు 91 నియోజకవర్గాల బరిలో ఉన్నారు. వారిలో 1266 మంది అభ్యర్థుల బయోడేటాను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విశ్లేషించింది. దాని ప్రకారం 213 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. 146 మంది తమపై సీరియస్ క్రిమినల్ కేసులున్నట్టు డిక్లేర్ చేశారు. 12 మంది ఆయా కేసుల్లో దోషులుగా తేలగా 10 మందిపై హత్యకు సంబంధించిన కేసులున్నాయి. 25 మంది తమపై హత్యా ప్రయత్నం కేసులున్నట్టు చూపించారు. మొదటి విడతలో పోటీ చేస్తున్న వారిలో 401 మంది అభ్యర్థులు కోటీశ్వరులు. మొదటి విడతలో బీజేపీ, కాంగ్రెస్ 83 చోట్ల పోటీ చేస్తున్నాయి. 83 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లో 69 మంది కోటీశ్వరులే. 83 మంది బీజేపీ అభ్యర్థుల్లో 65 మంది కోటీశ్వరులున్నారు. బీఎస్పీ నుంచి 15 మంది కోటీశ్వరులు బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి పోటీ చేస్తున్న 25 మందిలో 22 మంది కరోడుపతులే. వైసీపీ నుంచి పోటీ చేస్తున్న 25 మంది, టీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న 17 మంది కోటీశ్వరులేనని ఏడీఆర్ విశ్లేషించింది.